హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. సో మరి ప్రజ్ఞా శారీస్లో ఎవ్రీ వీక్ కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది కదా. మరి ఈ వీక్ కొత్తగా వచ్చిన కలెక్షన్ ఏంటో మీకు చూడాలని ఉంది కదా. సో లెట్స్ స్టార్ట్ హలో. సో మనం ఫస్ట్ చూస్తున్న శారీ వచ్చేసి ఒక డిజైనర్ శారీ చూస్తున్నాం, క్యాటలాగ్స్ అండి. ఈ శారీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్. ఫస్ట్ మనం ఈ సెకండ్ హాఫ్ చూస్తున్నామట, అంటే ప్రిల్స్ పార్ట్లోకి వస్తుంది. ఇదేంటంటే నేవీ బ్లూ వచ్చింది కదా. ఇది పైన అంతా ప్లేన్ ఉంటుంది, దీంతో మనకి ఎలాగో అవసరం ఉండదు, అంటే కనిపించదు కాబట్టి. ఇక్కడ ప్రిల్స్లోకి వచ్చేసరికి మాత్రం ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూడొచ్చు. ఇందులో ఏంటంటే 2 కాంబినేషన్స్, పింక్లోనే 2 షేడ్స్ చూడొచ్చు. లైట్ బేబీ పింక్ అండ్ లైట్గా ఆరెంజ్ షేడ్ వచ్చింది, అంటే పీచ్ షేడ్ వచ్చింది. దీంతో మనకి థ్రెడ్ స్టైల్లో మనకి మొత్తం లీఫ్ వర్క్ లా కనబడుతుంటుంది, ఫ్లవర్స్ లీవ్స్ అంతా కూడా. ఈ పైన పార్ట్ ఇది. నెక్స్ట్ కిందకు వచ్చినట్లయితే కనుక వెరీ బ్యూటిఫుల్ బార్డర్ ఒకటి ఉంది. ఈ బార్డర్లో ఏంటంటే మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ప్యాచ్ వర్క్ స్టైల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు కాబట్టి మంచి గ్లిటరింగ్గా పార్టీవేర్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్కి వచ్చినట్లయితే కనుక ఒక డిఫరెంట్ కాంబినేషన్ కదా, మంచి బేబీ పింక్ ఇచ్చారు. దీనికి మనకి పైన బార్డర్స్ కూడా ఈ గోల్డెన్ కలర్ బార్డర్స్ ఇచ్చి, దీంట్లో కూడా ఈ కట్ వర్క్ అనేది మనకి అవుటర్ లైన్స్ చూడొచ్చు అన్నమాట. అవుటర్ లైన్స్ అంతా ఆర్చెస్ స్టైల్లో కట్ వర్క్ వచ్చింది, ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ వర్క్ తీసుకోవడం జరిగింది అన్నమాట. శారీ అంతా కూడా ఈ పింక్ కలర్ వచ్చింది కదా. ఇదేంటంటే షిఫాన్ మెటీరియల్, దాంట్లోనే మనకి సెల్ఫ్ వర్క్ అనేది కనబడుతుంటుంది. లైట్ బ్రాసో స్టైల్లో వస్తుంది అన్నమాట. ఈ వర్క్ అనేది మొత్తం ఫ్లోరల్ వర్క్, చాలా మైల్డ్గా సెల్ఫ్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి చాలా హెవీగా ఉంది కాబట్టి ఇదేంటంటే రా సిల్క్ మెటీరియల్లో నేవీ బ్లూ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అంతా పింక్ వస్తుంది కాబట్టి ఇదేంటంటే మనకి కాంట్రాస్ట్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ డిజైనర్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 2800 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న శారీ ఇది కూడా ఒక డిజైనర్ శారీ. ఈ కాంబినేషన్స్ కూడా కొత్త కాంబినేషన్సే. సో ఇది మెటీరియల్ ఏంటంటే మనకి మంచి జార్జెట్ మెటీరియల్ వచ్చిందండి. చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది మనకి, మంచి ఫాలింగ్ మెటీరియల్. పైన అంతా కూడా స్నఫ్ కలర్ వచ్చింది కదా. దీంట్లో హారిజంటల్ లైన్స్ చాలా మైల్డ్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే కనిపిస్తాయి, కాకపోతే అదర్వైజ్ మనకి స్నఫ్ కలరే కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది, కింద మాత్రము బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ ఏంటంటే మనకి ఇందులో 3 కలర్స్ కనిపిస్తూ ఉంటాయి మెయిన్గా. ఒకటి వచ్చేసి కొద్దిగా రెడ్ షేడ్ వచ్చింది అండ్ మస్టర్డ్ కలర్ షేడ్ కూడా మిక్స్ అవుతూ ఉంటుంది. పింక్ కలర్లో ఒక చిన్న పైపింగ్ కూడా ఇచ్చారు. మిడిల్లోంచి మాత్రం ఒక గోటపత్తి స్టైల్లో ఒక ఫ్యాన్సీ బార్డర్ని గోల్డెన్ కలర్లో యాడ్ చేశారు. ఇదేంటంటే ఈ బార్డర్ అనేది మనకి బాగా హైలైట్ అవుతుంది. ఈ కలర్కి కొద్దిగా కాంట్రాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రకంగా కింద బార్డర్ వస్తూ ఉంటుంది. దీనికి మనము షోల్డర్ పార్ట్ తీసుకున్నట్లయితే కనుక రెడ్ కలర్ అని చెప్పుకున్నాం కదా, ఈ రెడ్ కలర్ వచ్చింది. దీని మీద మనకి చిన్న చిన్న బుట్టీస్ లాంటివి జనరల్గా కొన్ని ఫ్యాబ్రిక్స్లో చూస్తూ ఉంటాం మనము, అదే స్టైల్లో ఇందులో కూడా ఇచ్చారు. ఇదేంటంటే లైట్గా అక్కడక్కడ మాత్రం రింకిల్ షిఫాన్ ఈ టైప్ మెటీరియల్లా కనబడుతూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి బెనారస్ స్టైల్లో ఇటు పక్క డిజైన్ చూడొచ్చు, మనకి చిన్న చిన్న బుట్టీస్ ఇదంతా కూడా వస్తుంది. ఇదేంటంటే ఇది కూడా స్నఫ్ కలర్ మీదే ఇచ్చారు. మనం ఇంకొక సైడ్ చూస్తున్నట్లయితే ఇదేంటంటే చాలా బాగా యూటిలైజ్ అవుతుందండి. 3/4 స్లీవ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. స్నఫ్ కలర్ బేస్ మీద ఇచ్చారు. జనరల్గా ఈ కలర్ ఏంటంటే ఏ కలర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది కాబట్టి మనం ఇలాంటి కలర్స్ బాగా ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. ఈవెన్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది, ఇంకా ఇంకొంచెం బ్రైట్గా కూడా కనిపిస్తారు ఈ కలర్ కాంబినేషన్ వల్ల. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2500 రూపీసే పడుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న శారీ మరో క్యాటలాగ్ వెరైటీ, అంటే డిజైనర్ శారీ చూస్తున్నాము. ఇందులో కాంబినేషన్స్ వచ్చేసి జస్ట్ ఒక 2 షేడ్స్ మాత్రమే ఉంటాయి. మోస్ట్లీ ఆరెంజ్ కలర్ అనే చెప్పొచ్చు. పైనంతా లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది, మిడిల్ నుంచి వచ్చేసరికి ఇంకా డార్క్ కలర్ వస్తుంది. ఈ బార్డర్స్ ఏంటంటే మనకి ఆల్ 3 సైడ్స్ ఈ బార్డర్సే వస్తాయి. శారీ మాత్రము సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. దీనికి పైన అంతా వెల్వెట్ బార్డర్ వచ్చింది. ఈ వెల్వెట్ ఏంటంటే మనకి డార్క్ మెరూన్ షేడ్ తీసుకున్నారు. ఈ మెరూన్ మీద మనకి రౌండ్ సర్కిల్ స్టైల్లో గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ ఒక డిజైన్ ఇచ్చారు. అంతేకాకుండా ఆరెంజ్ కలర్లో వచ్చిన థ్రెడ్ వర్క్ను కూడా ఇచ్చారు. అయితే ఇది డిజైనర్ బార్డర్ అని మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. వెల్వెట్ మీద వచ్చింది, అది మైక్రో వెల్వెట్ కాబట్టి ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. అండ్ పైపింగ్ కూడా ఇదే ఇచ్చారు. ఇది పైన బార్డరు, యాజ్ ఇట్ ఈస్గా ఇదే బార్డరు మనకి కింద సైడ్ కూడా వచ్చింది. షోల్డర్ పార్ట్లో చూసినా కూడా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ఇదంతా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ బార్డర్ ఏంటంటే సేమ్ బార్డరే, కాకపోతే కొద్దిగా ఎక్స్టెండ్ చేశారన్నమాట. దీన్ని కొంచెం పెంచారు, ఒక 2 ఇంచెస్
ఇంచెస్ వరకు మనకి కొంచెం పెరిగి ఉంటుంది. అండ్ ఈ బార్డర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇక్కడ అడిషనల్గా ఇంకొక బార్డర్ని చూడొచ్చు. ఇది గోల్డెన్ కలర్, అలాగే 2 సైడ్స్ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ వచ్చిన బార్డర్. ఇది టోటల్గా శారీ అంతా మాత్రం ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్లో. దీనికి ఇప్పుడు మనము బ్లౌజ్ తీసుకున్నట్లయితే కనుక బ్లౌజ్ అనేది జనరల్గా ఈ ఫ్యాబ్రిక్లో మనం ఎక్కువ తీసుకోము కాబట్టి ఇక్కడ మంచి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. అండ్ దీని మీద వచ్చిన ఈ ప్యాచెస్ కూడా మనము చూస్తే తెలుస్తుంది, కరెక్ట్గా నెక్ అన్నట్లు కాకుండా ఇది ఈ రకంగా ఎందుకు ఇచ్చారంటే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ కొద్దిగా ఫుల్ లెంత్లో కానీ అలా ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఈ ప్యాచెస్ అనేవి చాలా బాగుంటాయి. మనం ఓన్లీ వన్ సైడ్ తీసుకోవాలన్నా సూట్ అవుతుంది. అంతేకాకుండా కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటుంటారు వన్ సైడ్కి రావడం కోసం కానీ, లేదంటే అప్ టు వేస్ట్ పార్ట్ వరకు కూడా తీసుకుంటే కనుక ఇలాంటి హెవీ వర్క్స్ చాలా బాగా సెట్ అవుతాయి. దీని మీద మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది కాబట్టి మంచి డిజైనర్ బ్లౌజు మంచి ప్యాటర్న్లో కుట్టించుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి బార్డర్ని కూడా కంటిన్యూ చేశారు. మరి ఇంత బ్యూటిఫుల్గా ఇంత డిఫరెంట్గా ఉంది కదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2600 రూపీస్ పడుతుంది. ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ కూకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది కాబట్టి అక్కడికైనా విజిట్ చేయొచ్చు. అన్నీ కూడా హోల్సేల్ రేట్స్కే మనకి మంచి మంచి శారీస్ ఇస్తారు. ఇప్పుడు మనం ఇంకొక డిజైనర్ శారీ చూస్తున్నామండి. ఇది అబ్సల్యూట్లీ ఒక సింగిల్ లేయర్ అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకున్నా, లేదంటే హెవీగా పార్టీ వేర్ స్టైల్లో ఉండాలనుకున్నా ఇలాంటి శారీస్ మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇది రింకిల్ జార్జెట్ షిఫాన్ ఈ స్టైల్లో ఉంటుంది. మెటీరియల్ అనేది ఫాలింగ్ మెటీరియల్ అండ్ అంత సీత్రూ కూడా ఉండదు, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఇది ఫస్ట్ మనం పైన బార్డర్ని తీసుకున్నట్లయితే కనుక ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే రకంగా వస్తుందన్నమాట. ఇది నెటెడ్ మెటీరియల్ మీద నెటెడ్ ఫ్యాబ్రిక్ మెయిన్ బేస్ వచ్చేసి దీని మీద రకరకాల థ్రెడ్ వర్క్స్ యూస్ చేశారు. అంతేకాకుండా కుందన్ వర్క్, స్టోన్ వర్క్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇదేంటంటే మనకి ఫినిషింగ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉండే శారీస్, మంచి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అని చెప్పొచ్చు. పైన బార్డర్ కూడా అడిషనల్గా మనకు ఒకటి గోల్డెన్ కలర్లో కడ్డీ స్టైల్లో ఇచ్చి దాని మీద కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంతేకాకుండా గ్రీన్ కలర్లో ఒక చిన్న పైపింగ్ కూడా వస్తుంది. మొత్తం ఈ బార్డర్ అంతా కూడా ఈ శారీకి చాలా ఎక్స్ట్రా బ్యూటీ యాడ్ చేసిందని చెప్పొచ్చు అన్నమాట. కలర్ కాంబినేషన్స్కి వచ్చినట్లయితే కనుక పైన అంతా ఒక గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ ఈ స్టైల్స్లో ఉంటుంది. లైట్ గ్రీన్ అని చెప్పొచ్చు అన్నమాట. ప్యారెట్ గ్రీన్కి ఈ పిస్తా గ్రీన్కి మిడిల్ షేడ్. ఇది కింద వచ్చేసరికి ఈ సీ గ్రీన్ స్టైల్లో వచ్చింది. ఇది ఈ గ్రీన్ కూడా కాస్త డిఫరెంట్గా ఉండే కాంబినేషనే. దీని మీద కూడా మనకి స్టోన్ వర్క్స్ అనేవి ఎక్కడ మిస్ చేయకుండా ఇచ్చారు. కింద బార్డర్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. మనకి ఒక బార్డర్ వచ్చింది, ఇదేంటంటే మనకి దీని మీద స్టోన్ వర్క్ వచ్చింది, అలాగే పైన చూసిన ఈ ఎక్స్ట్రా బార్డర్ కూడా వచ్చింది. దీనికి బ్లౌజ్ అనేది ఇలా రన్నింగ్లోనే వచ్చింది అన్నమాట. అయితే ఈ కాంబినేషన్స్లోనే మనం మంచి ప్యాటర్న్స్ తీసుకోవచ్చు. ఫుల్ స్లీవ్స్ కానీ, హాఫ్ స్లీవ్స్ కానీ, లేదంటే 3/4 కానీ. అండ్ దీంతో పాటుగా ఈ బార్డర్ని కూడా కంటిన్యూ చేశారు. సో ఇంత ఎక్సలెంట్గా ఉంది కదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3400కి అవైలబుల్ ఉంది. చూస్తున్న శారీ మరో డిజైనర్ శారీ. ఇదేంటంటే హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఫస్ట్ నెక్స్ట్ ప్రిల్స్లోకి వచ్చే హాఫ్ చూస్తున్నాం. ఇది నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది. బేజ్ కలర్ జనరల్గా ఇప్పుడు చాలా వాటికి హాఫ్ అండ్ హాఫ్లో ఈ బేజ్ కలర్ వచ్చేసి, అంటే బిస్కెట్ కలర్ వచ్చేసి నెటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కింద మాత్రం బార్డర్స్ బాగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇందులో కూడా మనకి చాలా గ్లిటరీగా మంచి డిజైన్స్ యాడ్ చేశారండి. ఇక్కడ ఇంకొక నెట్ స్టైల్లో తీసుకున్నారు. అంటే నెట్లోనే ఒక 2 కలర్స్ అండ్ లైట్గా ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడంతా సీక్వెన్స్ వర్క్ని మనకి చిన్న చిన్న సీక్వెన్స్ స్టైల్లో ఉంటుంది. అది సో చాలా గ్లిటరీగా ఉంటుంది. పార్టీస్ కానీ, రిసెప్షన్స్ ఇలాంటివి ఉన్నట్టు ఇది చాలా బాగా సెట్ అయ్యే శారీ అన్నమాట. పైనంతా ఈ హెవీగా ఉన్న వర్క్ని తీసుకున్నారు. కింద వచ్చేసి మాత్రము మనకి 2 బార్డర్స్ లాగా డిజైన్ చేశారు. రెడ్ కలర్ బేస్ తీసుకుంటూ దీని మీద గోల్డెన్ కలర్ వర్క్ వచ్చింది. అంతేకాకుండా ఈ కింద ఇంకొకటి ఆర్చెస్ స్టైల్లో అడిషనల్గా ప్యాచ్ వర్క్ లాగా తీసుకున్నారు అన్నమాట ఈ బార్డర్ అనేది. అయితే మనం షోల్డర్ పార్ట్ తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ రెడ్కి ఈ బేజ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పైన మనకి లైట్ కలర్ వస్తుంది, కింద వచ్చేసరికి డార్క్ కలర్ వస్తుంది. ఈ బార్డర్ మాత్రము మనం ఇందాక చూసాము ఆ బార్డర్లో డబుల్ బార్డర్ కాకుండా సింగిల్ బార్డర్ లాగా మాత్రం ఇచ్చారు ఇక్కడ. అయితే ఇది డార్క్ రెడ్ కలర్లో బేస్ అనేది ఉంటుంది. కింద బార్డర్ అడిషనల్గా మనం తీసుకున్నట్లయితే ఇది చాలా బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారు. ఈ కట్ వర్క్తో వచ్చిన బార్డర్ రావడం వల్ల ఏంటంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు, అంటే స్టెప్స్ పెట్టేసినప్పుడు చాలా నీట్గా, చాలా డిఫరెంట్గా ఒక డిజైనర్ స్టైల్లో కనబడుతుంటుంది లుక్ అనేది. ఇది కూడా బేస్ అనేది దీనికి నెటెడ్ ఫ్యాబ్రిక్నే తీసుకున్నారు. దీని మీద కూడా స్టోన్ వర్క్ వస్తుంది అన్నమాట. మొత్తంగా శారీ అంతా కూడా ఇలా ఉంది. దీనికి ఈ అదర్ సైడ్
సైడ్ కూడా అంటే పళ్ళు సైడ్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మొత్తంగా ఇన్ కేస్ ఫ్రంట్ సైడ్కి ఏదైనా పళ్ళు వేసుకోవాలన్నా కూడా ఈ బార్డర్ వల్ల చాలా ఎక్స్ట్రా బ్యూటీ అనేది వస్తుంది టోటల్ శారీ అంతటికి కూడా. దీనికి మనము బ్లౌజ్ తీసుకున్నట్లయితే రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇక్కడ చూసినట్లయితే కింద బార్డర్లో ఏదైతే వచ్చిందో అంత హెవీ వర్క్ని ఇక్కడ మనకి వన్ సైడ్ అంతా ఇచ్చారు కాబట్టి ఇది మనం నెక్ కన్నా యూస్ చేసుకోవచ్చు, స్లీవ్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా హెవీగా ఉంటుంది. 3/4 స్లీవ్స్ ఈ రకంగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా హెవీగా ఉంది కాబట్టి మంచి డిజైనర్ పీస్ కూడా కాబట్టి ఇది 4400కి అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి మరో డిజైనర్ శారీ. ఇదేంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. పైన మనం బార్డర్స్ తీసుకున్నట్లయితే కనుక ఒక సింపుల్ బార్డర్ వస్తుంటుంది గోల్డెన్ కలర్, అలాగే వెల్వెట్లో వచ్చిన ఒక బ్లూ కలర్ బార్డర్. దీనికి ఏంటంటే అడిషనల్గా మనకి ఒక డిజైనర్ లుక్ రావడం కోసం ఈ ప్యాచెస్ అనేవి ఇచ్చారన్నమాట. అవి కూడా చాలా మంచి ఫైన్ ఫినిషింగ్తో ఉంటాయి. దీనికి కూడా బేస్ అనేది ఇదే వస్తుంది, అంటే ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్నే తీసుకున్నారు. దీని మీద స్టోన్ వర్క్, కుందన్ వర్క్, అలాగే మోతీ వర్క్ ఇవన్నీ వర్క్స్ అన్ని కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ బంచెస్ అనేవి మొత్తం ఒక డిజైనర్ లుక్ని తీసుకొస్తూ ఉంటాయి. ఇవి మనకి ఒక్క ప్లేస్లో కాదు, టోటల్ శారీలో చాలా చోట్ల ఈ ప్యాచెస్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఈవెన్ పళ్ళు సైడ్ కూడా చూడొచ్చు, కార్నర్స్లో ఇచ్చారు. ఇంతే కాకుండా ఈ కింద బార్డర్ వైపు నుంచి కూడా ఈ బంచెస్ అనేవి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ ఈ బంచెస్ కంటిన్యూగా కనబడుతూ ఉంటాయి. ఈ శారీలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ప్లెయిన్ కాకుండా సెల్ఫ్లో చిన్న చిన్న డాట్స్ స్టైల్లో డిజైన్ కూడా కనబడుతుంటుంది. ఇది కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంది. మనకి బ్లౌజ్ తీసుకున్నట్లయితే కనుక బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు ఇక్కడ. ఇదేంటంటే రా సిల్క్లో చాలా మంచి మెటీరియల్ ఉంటుంది, మంచి ఫాలింగ్ మెటీరియల్లో కూడా ఉంది. ఇది స్మూత్ ఉంటుంది అండ్ నేవీ బ్లూ ఇచ్చారు కదా, దీని మీద మనము నెక్ వర్క్ తీసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఇచ్చారండి. ఇదేంటంటే కీ హోల్ స్టైల్లో బ్యాక్ సైడ్కి అన్న పెట్టుకోవచ్చు. ఇది కట్ చేసుకుని ఇక్కడ కీ హోల్ స్టైల్ వస్తుంది, లేదంటే ఫ్రంట్ సైడ్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది బ్యాక్ సైడ్ నెక్ కోసం ఇచ్చారు కాబట్టి కీ హోల్ అదంతా కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్కి ఇంకేమైనా వర్క్స్ యాడ్ చేసుకున్నా లేదంటే ఈ చిన్న బార్డర్ని మాత్రమే యూటిలైజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2200 పడుతుందండి. ఇప్పుడు మనం ఇంకొక డిజైనర్ శారీ చూస్తున్నాము. ఇదేంటంటే బ్లూ కలర్ బేస్ మీద వచ్చింది. ఇది ఫ్రిల్స్ పార్ట్ వచ్చింది కాబట్టి ఫ్రిల్స్ పార్ట్లో మనకి పైన డిజైన్ అవసరం లేదు, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కాబట్టి ఇదంతా కూడా మనకి హెవీ వర్క్సే ఇచ్చారు. ఈ చిన్న చిన్న బుటీస్ ఏవైతే ఉన్నాయో గోల్డెన్ కలర్లో మంచి గ్లిటరింగ్గా మంచి ఫినిషింగ్తో డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. దీని మీద స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. కింద బార్డర్ ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి ఇదంతా కూడా అంటే ఆల్ 3 సైడ్స్ శారీలో ఇదే బార్డర్స్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. దీంట్లో గోల్డెన్ కలర్ ఎక్కువ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు. ఇంతేకాకుండా స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు అనమాట. అడిషనల్గా కింద జూట్ బార్డర్ ఒకటి కనిపిస్తుంది, పైపింగ్ ఒకటి వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా సింగిల్ కలర్, ఇదే కలర్ ఉంటుంది. అయితే దీని మీద ఈ హెవీ వర్క్ ఉంది కదా, ఈ చిన్న చిన్న బుటీస్ వర్క్ ఏదైతే ఉందో ఇది మొత్తం వస్తుంది. మొత్తం శారీ అంతా ఫిల్ అయిపోతుంది. ఇది కూడా సింగిల్ లేయర్కి చాలా బాగా సెట్ అయ్యే శారీ, ఎందుకంటే ఇది మనకి మెటీరియల్ అలా ఉంటుంది, షిఫాన్ సాటిన్ షిఫాన్ స్టైల్లో వచ్చింది. సో ఇది సీ త్రూ ఉండదు. మొత్తం శారీ అంతా ఇదే రకమైన డిజైన్. ఈ పైన బార్డర్ కూడా ఇదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మనం ఇందాక కింద చూసాము అదే ఆల్ 3 సైడ్స్ వస్తుంది అన్నమాట శారీకి. దీనికి మనము బ్లౌజ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది శారీ అంతా సింగిల్ కలర్ వచ్చింది కదా, సో బ్లౌజ్ వచ్చేసి దీంట్లో మనము కాంట్రాస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి సింగిల్ కలర్లోనే ఉంది. ఇది కూడా ఓన్లీ జస్ట్ ఈ బార్డర్ మాత్రం మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2400 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది మరో డిజైనర్ క్యాటలాగ్ శారీ అండి. ఈ శారీ కాంబినేషన్స్ మాత్రము ఇది ఏ కలర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యే మంచి కలర్ కాంబినేషన్. స్నఫ్ అలాగే బేజ్ కలర్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ హాఫ్ అంతా చూస్తున్నాము, అంటే ప్రిల్స్ పార్ట్లో చూస్తున్నాము. ఇది స్నఫ్ కలర్ వచ్చింది. ఇదే పైన ప్లెయిన్ ఉంటుంది. మిడిల్లోంచి తీసుకున్నట్లయితే కనుక ఈ చిన్న చిన్న బుటీస్ రెయిన్ డ్రాప్ స్టైల్లో ఉంటాయి. ఇది ప్లెయిన్గా కాకుండా గోల్డెన్ కలర్ థ్రెడ్ చాలా గ్లిటరింగ్గా ఉండే ఒక మంచి థ్రెడ్ యూస్ చేశారు. అంతేకాకుండా దీని మీద స్టోన్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి సింగిల్ స్టోన్ అయినప్పటికీ లైటింగ్స్లో కానీ లేదంటే నైట్ టైం పార్టీస్ కానీ డే టైం కూడా మంచి కాంబినేషన్ అనమాట, చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కింద బార్డర్ దగ్గరకు వచ్చినట్లయితే కనుక ఇదే కొద్దిగా హెవీ వర్క్ కనబడుతూ ఉంటుంది. ఒక టర్నింగ్ బార్డర్ లాగా ఈ హెవీ వర్క్ వస్తుంది. ఇంతేకాకుండా కింద బార్డర్ మనం జనరల్గా
శారీ దేనికైనా కూడా ఈ స్పెషల్ బార్డర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అందులో ఈ బార్డర్ ఏంటంటే ఎక్కువ స్టోన్ వర్క్, కుందన్ వర్క్ వచ్చింది, మెయిన్ బార్డర్ ఇది. సో ఈ బార్డర్ ఇలానే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ శారీ షోల్డర్ పార్ట్ తీసుకున్నట్లయితే మనము గోల్డెన్ కలర్ షిమ్మర్ వచ్చింది. మొత్తం షిమ్మర్ వచ్చినప్పుడు మనం ఇలాంటి వాటిలన్నిటిని కూడా జనరల్గా పార్టీస్ అలాంటి వాటికి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మొత్తం గోల్డెన్ కలర్ షిమ్మర్ వచ్చింది. పైన బార్డర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఇందాక చూసిన బార్డరే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కాకపోతే కింద ఈ క్రీపర్ వర్క్ కానీ టర్నింగ్ బార్డర్ కానీ అవి లేకుండా సింగిల్ బార్డర్ ఇచ్చారు. ఇది ఈ పైన మాత్రం అంటే దీని మీద అంతా కూడా ఒక కుందన్ వర్క్ లాగా తీసుకున్నారన్నమాట. ఇదేంటంటే మనకి కొంచెం థిక్ బంచెస్ లాగా కనబడుతుంటుంది. ఈ లీఫీ డిజైన్ అనేది మనకి ప్రిల్స్లోకి వచ్చేసరికి కొంచెం సింపుల్గా జస్ట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ మాత్రం ఎక్కువ స్టోన్ వర్క్ వస్తుంది, కొంచెం ఎంబోజ్డ్గా కూడా కనబడుతూ ఉంటుంది. మొత్తం శారీ అంతా ఈ పైన షోల్డర్ పార్ట్ అంతా మంచి హెవీ వర్క్ ఇలానే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆల్ 3 సైడ్స్ ఇవే బార్డర్ కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. దీనికి మనము ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూద్దాము. బ్లౌజ్ అనేది స్నఫ్ కలర్లోనే ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ హెవీ వర్క్ను కూడా స్టోన్ వర్క్ను కూడా ఇచ్చారు, ఈ బార్డర్ని కూడా ఇచ్చారు. కాబట్టి ఇదేంటంటే జనరల్గా మనకి నెక్ పీస్కి యూస్ చేసుకోవచ్చు, నెక్ కోసం బ్యాక్ సైడ్కి. అదర్వైజ్ కావాలనుకుంటే ఫుల్ స్లీవ్స్ ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తంగా శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ హెవీగా ఉంది. ఈ శారీ కాస్ట్ మాత్రం జస్ట్ 2400కే వస్తుందండి. చూస్తున్న శారీ వచ్చేసి ఇది ఒక డిజైనర్ శారీ చూస్తున్నాము. సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, కాకపోతే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో డిజైన్. అదేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఇది మెయిన్ బేస్ మాత్రము టమాటో పింక్ ఈ షేడ్లో ఉంటుంది, మంచి పీచ్ కలర్. ఇది పైన ప్లేన్ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి మాత్రం మనకి ప్రిల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి గ్లిటరింగ్గా ఉండే గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ని యూస్ చేశారు. అవి కూడా మనకి మ్యాంగో లీవ్స్ లాగా తీసుకుని స్టోన్ వర్క్ యాడ్ చేశారనమాట. ఇది మనకి ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ నీ పార్ట్ నుంచి అప్ టు ఎండ్ వరకు ఈ రకమైన డిజైన్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కింద బార్డర్ దగ్గరకు వచ్చినట్లయితే కనుక ఈ బార్డర్ని చూడొచ్చు. ఇదేంటంటే గోల్డెన్ కలర్ బార్డర్, జూట్ బార్డర్ లాగా తీసుకుని గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా యూస్ చేశారు, జరీ థ్రెడ్ అండ్ స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. షోల్డర్ పార్ట్కి వచ్చినట్లయితే కనుక ఈ షోల్డర్ పార్ట్లో హెవీగా థ్రెడ్ వర్క్ అంతా కూడా కవర్ అయిపోయి ఉంటుంది. సో దట్ మనం సింగిల్ లేయర్ కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. ఈ బార్డర్స్ అనేవి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఆల్ 3 సైడ్స్ ఇవే బార్డర్స్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది కాబట్టి శారీ మీద అది సెల్ఫ్ కలర్లో వచ్చింది. అంతేకాకుండా కొంచెం హెవీగా ఉండడం కోసం ఇక్కడ వచ్చిన ఈ ఫ్లవర్స్ని కూడా చూడొచ్చు మనం. ఇదేంటంటే గోల్డెన్ కలర్లో తీసుకున్నారు, కొద్దిగా కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది దీంట్లో. సో మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాము. దీంట్లో వేరే కలర్స్ ఏమీ లేవు కాబట్టి మనకి అంటే సింగిల్ కలర్ వచ్చింది, దానికి జస్ట్ గోల్డెన్ కలర్ యాడ్ చేశారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి జస్ట్ గోల్డ్ కలర్లో మాత్రమే ఇచ్చారండి. మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి మంచి రా సిల్క్ అండ్ జూట్ మిక్సింగ్లో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది. ఈ బార్డర్స్ మాత్రం కంటిన్యూ చేశారు. మరి ఇంత హెవీగా ఉంది కదా, అంటే థ్రెడ్ వర్క్తో చాలా నీట్గా కాస్త పార్టీ వేర్ అలాగే కొంచెం డిగ్నిఫైడ్గా కూడా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2800 పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి వెరీ ఎక్సలెంట్ శారీ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్, బ్లాక్లో వచ్చిన శారీ ఏదైనా చాలామందికి నచ్చుతుంది, ఫేవరెట్ కలర్ కాబట్టి. దీంట్లో కూడా మనకి మంచి మెటీరియల్లో వచ్చింది, మంచి ఫాలింగ్ రింకిల్ జార్జెట్ టైప్లో వచ్చిన మెటీరియల్ ఇది. దీంట్లో సెల్ఫ్లో చిన్న చిన్న బుట్టీస్ లాగా కనబడుతుంది ఉంటాయి, అది కూడా బ్లాక్ కలర్లోనే ఉంది. కింద బార్డర్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది. సీక్వెన్స్లో వచ్చిన వర్క్ అయితే చాలా సాఫ్ట్ థ్రెడ్ వర్క్తో పాటుగా దీనికి అవుటర్ లైన్స్ తీసుకున్నారు. సో ఏంటంటే మనకి డిస్టర్బ్డ్గా కూడా ఏమీ ఉండదు, గుచ్చుకోకుండా ఇలా నీట్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. మొత్తం సీక్వెన్స్ యాడ్ చేస్తూ గోల్డెన్ కలర్లో అండ్ థ్రెడ్ వర్క్ కూడా యూస్ చేశారు కాబట్టి సాఫ్ట్గా ఉంది. అండ్ చిన్న పైపింగ్ అనేది రెడ్ కలర్ యూస్ చేశారు. అదర్వైజ్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్లోనే ఉంటుంది. ఈ బార్డర్ అనేది ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో మనం ప్రిల్స్ పార్ట్లో చూసాము అండ్ ఈవెన్ షోల్డర్ పార్ట్లో కూడా మనకి ఇదే మెటీరియల్ సేమ్ డిజైన్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ బార్డర్ అనేది పైన సైడ్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అయిపోయింది. శారీ మాత్రం చాలా బాగుంది, ఎస్పెషల్లీ మెటీరియల్ వైజ్. దీనికి బ్లౌజ్ తీసుకున్నట్లయితే మనం కావాలనుకుంటే రన్నింగ్లో తీసుకోవచ్చు, అదర్వైజ్ దీనికి బ్లౌజ్ మాత్రము ఇలా వెరైటీ పీస్ ఇచ్చారన్నమాట, అంటే సపరేట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి రా సిల్క్ మెటీరియల్లోనే వచ్చింది. నెక్ కోసం మనకి ఇక్కడ ఈ హెవీ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 2 సైడ్స్ నెక్స్కి ఈ డిజైన్ని వాడుకోవచ్చు. మనకి 2 సైడ్స్ కోసం ఇచ్చేసారు ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్కి. అంతేకాకుండా స్లీవ్స్ కోసం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిన బార్డర్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. మెటీరియల్ ఇదంతా కూడా మంచి ఒక డిజైనర్ శారీ. ఇది 3600 పడుతుందండి. ఇప్పుడు మనం ఒక డిజైనర్ శారీ చూస్తున్నాము.
కొత్త కాంబినేషన్స్లో వచ్చింది. మనం ఇప్పుడు ప్రిల్స్ పార్ట్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిల్స్లో చూద్దాము. ఇదంతా నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దీని మీద మనకి ఉల్లెన్ లేస్ ఉంటుంది కదా, ఆ లేస్తో తీసుకున్నారన్నమాట ఈ వర్క్ అంతా. ఇదేంటంటే అంటే స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ఎలా ఉంటుందో మనకి మంచి స్మూత్ ఫీలింగ్, అదే ఫీల్ ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. కలర్ కూడా డార్క్ పర్పుల్ కలర్ తీసుకున్నారు అండ్ దీని మీద స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. పైనేమో హాఫ్ వరకు ఈ కలర్ వచ్చి నెక్స్ట్ హాఫ్ నుంచి డార్క్ కలర్ వస్తుంది, స్నఫ్ కలర్ లాగా వచ్చిందన్నమాట. దీంట్లోనే ఈ పర్పుల్ కలర్ మిక్స్ అవుతూ మనకి టర్నింగ్ డిజైన్ అనేది కంప్లీట్ శారీ అంతా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఫ్రిల్స్ పార్ట్లో. అండ్ కింద బార్డర్ దగ్గరకు వచ్చినట్లయితే మనము ఈ బార్డర్లో పైనంతా కూడా గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ మిక్స్ చేస్తూ గోటపత్తి స్టైల్లో వచ్చిన ఒక ఫ్యాన్సీ బార్డర్ వచ్చింది. అంతేకాకుండా కింద స్నఫ్ కలర్ బేస్ వస్తూ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చిన ఇంకొక బార్డర్ కూడా వచ్చింది. మధ్యలోంచి మనకి పైపింగ్స్ ఏవైతే వచ్చాయో అవి లైట్ ఒక డిఫరెంట్ గ్రీన్ బ్లూకి మిడిల్ షేడ్స్లో ఉంటాయి. స్కై బ్లూ షేడ్ అనే చెప్పుకోవచ్చు. స్కై బ్లూలో వచ్చిన ఒక చిన్న పైపింగ్స్ కూడా వచ్చాయి. ఈ బార్డర్ కింద సైడ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ షోల్డర్ పార్ట్ దగ్గరకు వచ్చినట్లయితే కనుక స్కై బ్లూ వచ్చింది, స్కై బ్లూ బేస్ అన్నట్లు. దీని మీద మనకి చిన్న చిన్న బుట్టీస్తో పాటుగా కొంచెం హెవీ బంచెస్ లాగా కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇవన్నీ మిక్స్ చేస్తూ వచ్చాయన్నమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా ఫిల్ అయ్యి ఉంటుంది. పైన బార్డర్ ఈ సింగిల్ బార్డర్ కంటిన్యూ అవుతుంటుంది, అంటే స్నఫ్ బేస్ వచ్చి సీక్వెన్స్ వర్క్తో పాటుగా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి పళ్ళు సైడ్ కూడా సేమ్ ఈ వర్క్ అంతా కూడా ఇలా కంటిన్యూ అయిపోతూ ఈ బార్డర్ కూడా ఇలా కంటిన్యూ అవుతుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సో శారీ అంతా కూడా మనకి మోస్ట్లీ ఈ సీక్వెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా చాలా హెవీగానే వచ్చాయి కదా. బ్లౌజ్ కూడా మనకి అంతే హెవీగా ఇచ్చారు. ఇదంతా గోల్డెన్ కలర్లో జస్ట్ ప్లెయిన్ స్టైల్లో ఉంటుంది, అంటే ఆల్రెడీ ఇది బ్రొకెట్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఇట్ సెల్ఫ్ కొంచెం గ్లిటరీగానే కనబడుతూ ఉంటుంది. ఇంతేకాకుండా నెక్స్ కోసము మనం దీన్ని తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ స్లీవ్స్ కోసము 3/4 స్లీవ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళ కోసము ఈ థ్రెడ్ వర్క్ వచ్చి డార్క్ కలర్ అంటే స్నఫ్ కలర్ వచ్చినది ఇచ్చారు. మెటీరియల్ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు. ఈ బార్డర్స్ని కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4400 పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి ఒక సింప్లీ సూపర్గా ఉండే శారీ అండి. ఇది కూడా మనకి మంచి సాటిన్ మెటీరియల్ వచ్చింది. చాలా మంచి మెటీరియల్, స్మూత్ ఉంది, అలాగే మంచి ఫాలింగ్ మెటీరియల్. దీనికి బార్డర్స్ తీసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా సాఫ్ట్, జనరల్గా జూట్లో మనం కొంచెం రఫ్గా కనబడుతూ ఉంటుంది, అలా కాకుండా ఇక్కడ చాలా సాఫ్ట్గా వచ్చిన ఒక జూట్ మెటీరియల్ని ఇచ్చారు. అలాగే ఒక ఫ్యాన్సీ బార్డర్ని కూడా ఇచ్చారు. ఈ రెండు బార్డర్స్ మనకి ఏంటంటే ఇలా ఈ కాంబినేషన్లో ఆల్ 3 సైడ్స్ కూడా ఇలానే కంటిన్యూ అవుతుంటుంది అనమాట. శారీ అంతా కూడా ఇదే రకంగా వస్తుంది. దీనికి మనకి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ని ఇచ్చారు. దీన్ని జనరల్గా ఇలాంటి కాంబినేషన్లో మనకి ఈ డిజైనర్ బ్లౌజెస్ అనేవి రావు. కాకపోతే దీనికి మాత్రము ఒక మంచి వర్క్ చూడొచ్చు మనం. ఇక్కడ నెక్ సైడ్కి చూసినట్లయితే బ్యాక్ సైడ్ చూద్దాము. ఇట్లా తీసుకున్నట్లయితే నెక్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ తీసుకుంటూ చుట్టూ కూడా మనకి డిజైన్ వచ్చేలాగా ఈ ఫ్లవర్ వర్క్ని యాడ్ చేశారు. ఇంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే స్లీవ్స్ కోసం కూడా ఇవి యాడ్ చేశారు. అంటే స్లీవ్స్ కూడా ఈ హెవీ వర్క్స్ అనేవి వస్తాయి మనకి. ఇంతేకాకుండా మనకి ఏదైనా బెల్ట్స్ లాగా యూస్ చేసుకోవడం కోసం కూడా అడిషనల్గా మనకి 2 సైడ్స్ కూడా ఇవి కూడా యాడ్ చేశారన్నమాట. ఇదేంటంటే మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు వీటిని, బెల్ట్స్ బోర్డర్స్ లాంటివి నెక్ పీసెస్ కన్నా వేసుకోవచ్చు. ఎట్లయినా కొంచెం సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ కలర్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్సలెంట్గా డిఫరెంట్గా ఒక డిజైనర్ పీస్ లాగే కనబడుతుంటుంది ఈ సారీ కూడా. సో ఈ సారీకి ఇంత మంచి డిజైనర్ వర్క్ అంతా కూడా బ్లౌజ్ పీస్కి వచ్చింది. సో ఈ సారీ కాస్ట్ మాత్రం మనకి జస్ట్ 1300 పడుతుందండి. సో చూసారు కదండి, ఇప్పటి వరకు బ్యూటిఫుల్ వెరైటీ శారీస్ అన్నీ ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్ రేట్స్కి అవైలబుల్ ఉంటాయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో, అలాగే వివేకానంద నగర్ కుకట్పల్లిలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మీరు విజిట్ చేసినట్లయితే సేమ్ రేట్స్ ఉంటాయి, మంచి రీజనబుల్ ప్రైజెస్. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన శారీస్ని పిక్ చేసుకోండి. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.